సమాధానము. లోన వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలోన వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, సమాధానం సమాధానం సమాధానము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము.
ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీవు ఇహ పరములను రెండింటిని పాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్మలను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొనున్నట్లును, నిజమైన శాంతి సమాధానములు వెళ్ళి విరియునట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. నేను సియోను పక్షమున మాట్లాడకుండా ఉండజాలను, నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదను. ఆ నగరము విజయము వేకువ వెలుగు వలె ప్రకాశించును. ఆ పట్టణపు రక్షణము చీకటిలో దీపం వలె మెరియును. యెరూషలేము జాతులు నీ విజయమును గాంచును, రాజులెల్లరూ నీ వైభవమును చూతురు. నీవు ప్రభువు స్వయముగా దయచేసిన కొత్త పేరున పిలువబడదు. నీవు ప్రభు చేతిలో తేజోవంతమైన కిరీటముగా, నీ దేవుని చేతిలో రాజు మకుటముగా ఒప్పుదు. నిన్నెక పరికత్య అని పిలువరు, నీ భూమినిక విడువబడిన భార్య అని పిలువరు. నిన్ను దేవునికి ఆనందదాయినివని పిలుతురు, నీ భూమిని వివాహిత అని పిలుతురు. వరుడు కన్యను పరిచయమాడినట్లే నిన్ను పునర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూసి ఆనందించున్నట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు కీర్తి ఎల్ల జాతులకును తెలియజేయుడు. అతని మహాకార్యములను ఎల్ల జనులకును విశదము చేయుడు. ప్రభువు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభువు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. కీర్తి ఎల్ల జాతులకును తెలియచేయుడు. అతని మహాకార్యములను ఎల్ల జనులకును విశదం చేయుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఒక్కడింపుడు. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. జాతులకును తెలియచేయును. విశదము చేయును.
జాతులకు చెందిన నిఖిల వంశజులారా, మీరు ప్రభువును వినితింపుడు. కీర్తియు బలమును గల ప్రభువును కొనియాడుడు. ప్రభువు మహిమాన్విత నామమును స్తుతింపుడు. సమర్పణలతో ఆయన దేవాలయములోనికి రండు. పవిత్ర వస్త్రములు తాల్చి ప్రభువును వధింపుడు. విశ్వదాత్రి అతన్ని చూచి గడగడ వణుకుము. ప్రభువు రాజు, అతడు నేలను కదలకుండానట్లు పదిలపరచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును. ఒకే ఆత్మ తన ఇష్టముననుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరమును వసగుచున్నాడు. రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 4వ వచనము నుండి 11వ వచనము వరకు. సహోదరులారా, కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరకును ఒకడే దేవుడు, ఒకే దేవుడు సామర్థ్యము వసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసగుచున్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము, మరి ఒకనికి స్వస్థతపరచు శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకనికి అద్భుతములు చేయు శక్తిని, మరి ఒకనికి ప్రవచన శక్తిని, వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధములగు భాషలలో మాట్లాడగల శక్తిని, వేరొకనికి ఆ భాషలలో అర్థమేమియో వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీనిని అన్నింటినీ చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టముననుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరమును ఆయన వసగుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీ యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. 3వ రోజున గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి, వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపిడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుణ్ణి పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. ఆలస్యంగా వచ్చినటువంటి వారి కొరకు మళ్ళా నేను చెప్పుచున్నాను. ప్రారంభంలో చెప్పినటువంటి వాక్యాలే. ఈ వారం క్రైస్తవ సమైక్య ఆదివారంగా మన తిరుసభ కొనియాడుచున్నది. జనవరి 25వ తారీఖు పుణిత చిన్నప్ప గారు మారు మనసు పొందిన పండుగను కొనియాడుతాం. అంతకుముందు ఒక 7 రోజులు క్రైస్తవ సమైక్యత వారంగా మనం కొనియాడాలని తిరుసభ మనకు సూచించుతున్నది. దానికి సంబంధించినటువంటి పరిచర్యము ఇప్పుడు వేంపాటి జోర్నెస్ గారు మనకు చదివి వినిపిస్తారు. ఇది మన బిషప్ గారు ప్రతి ఒక్క విచారణ పంపి ఉన్నారు. ప్రతి ఒక్క క్రైస్తవ వ్యక్తి ఈ వివరాలు తెలుసుకోవాలి. అటు తర్వాత ప్రసంగము. క్రైస్తవ సమైక్యత ఆదివారం దివ్య బలి పూజ ఆరాధన కార్యక్రమం జనవరి 19, 2025 2వ సామాన్య ఆదివారం. పరిచర్య. వారందరూ ఒకరిగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను అని మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రార్థన నెరవేరునట్లు క్రైస్తవ సమైక్యత సాధన కోసం ప్రత్యేక ప్రార్థనలు జనవరి 25 నుండి జనవరి 18 నుండి 25 వరకు ఒక వారం పాటు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగానున్న క్రైస్తవులందరూ నిర్వహిస్తారు. క్రైస్తవ సమైక్యత సాధన కొరకు ప్రతి సంవత్సరము క్రైస్తోలిక శ్రీసభ క్రైస్తవ సమైక్యత మండలి మరియు ప్రపంచ క్రైస్తవ విభాగాల మండలి కలిసికట్టుగా ప్రత్యేక ప్రార్థనలు రూపొందిస్తారు. ప్రతి సంవత్సరము ఒక్కొక్క దేశము ప్రత్యేక ప్రార్థనలు తయారు చేసి
ప్రార్థనా క్రమాన్ని ప్రపంచవ్యాప్తంగానున్న క్రైస్తవ సంఘాలన్నీ ఈ సంవత్సరము నిర్దేశించబడిన ఈ ప్రత్యేక ఉద్దేశ్యము కొరకు ప్రార్థిస్తారు. 2025 సంవత్సరపు క్రైస్తవ సమైక్యత ప్రార్థనా వారానికి ప్రార్థనలు మరియు జ్ఞానాంశాలు ఉత్తర ఇటలీ నుండి బోస్ మఠమునకు చెందిన సోదరీమణులు రూపొందించారు. ఈ సంవత్సరపు ముఖ్య ధ్యానాంశము యేసు ప్రభు మార్తముతో పలికిన పలుకులైన నీవు దీనిని విశ్వసించుచున్నావా? యోహాను 11:26. ఈ సంవత్సరం ప్రత్యేకించి క్రీస్తు శకం 325లో కాన్స్టాంటినోపుల్ ప్రాంతంలోని నైసియాలో నిర్వహించబడిన తొలి క్రైస్తవ ఎక్యుమెనికల్ మహాసభ యొక్క 1700వ వార్షికోత్సవాన్ని స్మరించుకుంటున్నాము. కాన్స్టంటైన్ చక్రవర్తి గారిచే సమావేశపరచబడిన నైసియా మహాసభలు సాంప్రదాయ ప్రకారము 318 మంది శ్రీసభ పితామహులు పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది తూర్పు దేశం నుండి కావటం విశేషం. క్రైస్తవ సంఘం మతహింసల నుండి బయటపడిన తరువాత ఆనాటి సమాజపు విభిన్న సాంస్కృతిక మరియు రాజకీయ నైవేద్యంతో ఈ ఉమ్మడి విశ్వాసాన్ని పంచుకోవటము మరియు ప్రకటించటము ఎంత కష్టమో శ్రీసభ అనుభవపూర్వకంగా తెలుసుకోవటం ప్రారంభించింది. సంఘాలలోని వైవిధ్యాన్ని గౌరవిస్తూ ప్రతి క్రైస్తవ సంఘము తమ తోటి క్రైస్తవ సంఘాన్ని తమలో అంతర్భాగముగా గుర్తించేలా తోటి క్రైస్తవ సంఘాల పట్ల స్నేహభావంతో మెలిగే స్థానిక సంఘాలను నిర్వహించే ప్రోత్సహించారు. శ్రీసభకు ఒక ఉమ్మడి విశ్వాస ప్రమాణాన్ని నైసియా విశ్వాస ప్రమాణం రూపంలో క్రైస్తవ సమైక్యత దిశగా అడుగులు వేయటానికి ఊతము లభించింది. శ్రీసభ నైసియా విశ్వాస ప్రమాణాల్లో రూపొందబడిన విశ్వాస సత్యాల ఆమోదమే శరణముగా భావించినది. ఈ విధముగా నైసియా విశ్వాస ప్రమాణము ప్రకటనతోనే క్రైస్తవ సమైక్యత సాధన బీజాలు పడినాయి. నైసియా మహాసభలు 1700 సంవత్సరముల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శ్రీసభ నాటి మహాసభ స్ఫూర్తితో క్రైస్తవ సమైక్యత సాధన దిశగా ముందడుగులు వేస్తుంది. చాలా క్రైస్తవ సంఘాలు ముఖ్యంగా ఎపిస్కోపల్ చారిత్రాత్మకంగా ఏర్పడ్డ కొన్ని ప్రధాన క్రైస్తవ శాఖలు నైసియా విశ్వాస ప్రమాణాన్ని ప్రామాణికంగా విశ్వాస ప్రకటనగా అంగీకరిస్తాయి. నైసియా మహాసభల కాలం నాటి పరిస్థితులలో పోలిస్తే నేడు ఎంతో వైవిధ్యమైన పరిస్థితులలో మనము ఇప్పుడు జీవిస్తున్నాము. అయినప్పటికీ నాటి ఉమ్మడి విశ్వాస ప్రకటనకు దారితీసిన స్ఫూర్తి నేడు విభిన్న సంస్కృతులతో సాగుతున్న ఈ ప్రపంచములో మనమందరము తిరిగి అర్థవంతముగా నూతనముగా మన జీవితాలను నిర్వహించుకోవటానికి క్రైస్తవ సమైక్యత ప్రార్థనా వారం ఒక గొప్ప అవకాశం ఇస్తుంది. ఈ సజీవమైన అపోస్తలిక విశ్వాసాన్ని పునరంకితమవటం అంటే ఆనాటి విశ్వాసపరమైన విధానాలను తిరిగి తెరపైకి తీసుకురావటం కాదు. అట్టి వివాదాల మధ్య శ్రీసభ తన ఆధ్యాత్మిక అనుభవాలను రంగరించి దైవవాక్కు అనే పవిత్ర పునాదులపై పటిష్టంగా నిలబడి మహాసభల ద్వారా తన స్వయ శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రార్థనాపూర్వకంగా గుర్తించి అనుభవపూర్వకంగా నేర్చుకోవటం. ప్రతి సంవత్సరం క్రైస్తవ సమైక్యత సాధన కోసం ప్రత్యేకంగా నిర్వహించే ప్రార్థనా వారోత్సవాలలో జనవరి 18 నుండి 25 వరకు భారతదేశ శ్రీసభ క్రైస్తవ సమైక్యత ఆదివారంగా ప్రకటిస్తుంది. ఈ విధంగా ఈ సంవత్సరం జనవరి 19 ఆదివారాన్ని క్రైస్తవ సమైక్యత ఆదివారంగా ప్రకటిస్తుంది. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు 2 సామాన్య ఆదివారపు దైవార్చన నుండి తీసుకొనబడినవి.
క్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, కథోలిక తిరుసభ ఒకటే, కానీ 16వ శతాబ్దంలో అది మార్టిన్ లూథర్, హెన్రీ ఎయిత్ అన్నటువంటి రాజు మరియు ఇతర వ్యక్తుల ద్వారా అది విభజించబడి ఈరోజు ప్రొటెస్టెంట్ వారు, కథోలిక సంఘం వారుని ఉన్నారు. ఈ ప్రొటెస్టెంట్ సభ మరింత విభాగాలు చెంది లోకమంతా దాదాపు 60,000 సంఘాలు ఉన్నాయి. యేసు ప్రభు స్థాపించింది ఒక్క సభ అయితే ఇన్ని సంఘాలుగా విభజించటం ఎంత దారుణం. అందుకొరకే కథోలిక తిరుసభ వీళ్ళందరూ కూడా సత్య సభలో చేరాలని, మనం వారి కొరకు ప్రార్థించాలని ఈ యొక్క వారాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తుంది. రెండవది, కేవలం ప్రార్థన మాత్రమే కాదు, వీలైనంత వరకు ఈ ప్రొటెస్టెంట్ వారితో మనము కొన్ని ప్రార్థన కూటాలు నిర్మించి వాళ్ళు దీని గురించి ప్రార్థించేటట్టు, వాళ్ళు తెలుసుకునేటట్టు మనం చేయాలని కూడా మన సత్యసభ సూచిస్తుంది. అందుకోసమే ఈ వారం ప్రత్యేకముగా క్రైస్తవ ఐక్యత వారముగా మనం కొనియాడుచున్నాం. విశ్వాస ప్రార్థన కూడా ప్రత్యేకించబడినటువంటి ప్రార్థనగా ఈ పూజలో మనం తర్వాత చదువుకుంటాం. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి సువిశేషము కానాపల్లిలో యేసు ప్రభు నీటిని ద్రాక్షరసముగా మార్చి ఇచ్చినటువంటి తన మొదటి అద్భుతం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ యొక్క అద్భుతం నుంచి 2 ముఖ్యమైనటువంటి సూచనలు ఈరోజు నేను మీతో పంచుకోదలుచుకున్నాను. మొట్టమొదటిది, మరియ తల్లి వచ్చి యేసు ప్రభుతో వారికి ద్రాక్షరసం లేదు అని చెప్పగా ప్రభు ఏమన్నారు? అమ్మా అన్నారా? స్త్రీ అన్నారు. ఆ స్త్రీ అన్న మాట మీద ఒక ప్రసంగం చెప్పొచ్చు, కానీ ఈరోజు దాన్ని చెప్పదలుచుకోలేదు. స్త్రీ అని, అది నాకేమి నీకేమి, నా గడి ఇంకను రాలేదు అన్నారు. అని చెప్పిన వెంటనే మరి మాత సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటే ఆ రోజు అద్భుతం ఏది జరిగేది కాదు. ఎందువల్ల? నా గడి ఇంకను రాలేదన్నారు కాబట్టి ఇంక ఆయన ఏం చేయడమే కదా అర్థం. తాళాలు తెరవాలి, అయ్యా నా దగ్గర తాళాలు లేవు అంటే ఏం చేద్దాం అని గమ్మునైపోతాం. అలాగా నా గడి ఇంకను రాలేదు కాబట్టి నేను చేసేది ఏముంది అన్నట్టు చేతులు ఎత్తేసారు అని అనిపిస్తుంది. ఈ మాట మీద లోతుగా పోవడానికి ముందుగా నాకేమి నీకేమి అన్న మాట మనం వినేటప్పుడు స్వామి సోదర ప్రేమ కూడా లేకుండా ఇలా ఎలా చెప్పారబ్బా అని అనిపిస్తుంది. నేను ఒకరోజు వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకుంటున్నా, స్వామి ఈ మాటలకు అర్థం ఏంటి అని నేను ప్రార్థన చేసుకుంటే నాకు వచ్చిన ప్రేరేపణ, అది సరి కావచ్చు తప్పు కావచ్చు. ఈ మాటలకి ఇంకొక అర్థం ఏంటంటే వాళ్ళు నిన్ను అడగలేదు నన్ను అడగలేదు ఎందుకు అన్నట్టు అనుకోవచ్చు. అంటే మరియ తల్లికి చూచి వాళ్ళు ద్రాక్షరసం తక్కువ పడింది, ఏదైనా చెయ్యమ్మా మీ కుమారుని అడుగమ్మా అన్నారా? లేదు. లేదని ఆమె గుర్తించింది, అర్థం చేసుకునింది. అర్థం చేసుకున్న తర్వాత పరిస్థితి ఏ విధంగా అదుపు తప్పిపోతుందో అని భయపడి ముందుగానే వెళ్ళి కుమారునితో చెప్పుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు నిన్ను ప్రార్థించట్లేదు, నన్ను ప్రార్థించినది లేదు, మరి ఎందుకు? ఇంకో మాటలో చెప్పాలంటే మనకిచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యములో దేవుడు తలదూర్చరు, ప్రభు తలదూర్చరు. మీరు ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటి? మనం అడగాల, ప్రభు మనకి ఇవ్వాలి. మన అవసరం తనకు తెలిసినా కూడా ఆయన తనంతట తాను ఎవరు ఇస్తే నేను నిన్ను అడిగానా అన్నట్టు. కాబట్టి నేను ఈ విధంగా ఆ మాటలు అర్థం చేసుకుంటున్నాను. నాకేమి నీకేమి అన్నప్పుడు ఇదిగో వాళ్ళు నిన్ను అడగలేదమ్మా, నన్ను అడగలేదు, మనంగా ఎందుకు అన్నట్టు
అనగా మనం ప్రార్థన చేయాలి, మరియ తల్లి చూచి, ప్రభును చూచి మన అవసరాల కొరకు అని నేను అర్థం చేసుకుంటున్నాను. రెండవది, నా గడియ ఇంకను రాలేదు అన్నారంటే తాను తన బహిరంగ జీవితం ప్రారంభించాల్సినటువంటి సమయం ఇంకా ఆసన్నం కాలేదని అర్థం. కుమారుడికి ఎప్పుడు ఏది మంచిదని తల్లికి తెలుస్తుంది. ఆ కుమారుడిని ఆ గడియలో ప్రారంభించేటట్టు దించింది మరియ తల్లి. నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన వెంటనే మరియ తల్లి సరే అప్పుడు తను చేసేదేం లేదులే అని సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటే ఆ రోజు అద్భుతం జరిగేది కాదు. కానీ మరియ తల్లి ఏం చేశారు? ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ మాటలో మరియ తల్లి బిగించారు స్వామిని. ఏ విధంగా? నాకు తెలియదు నాయనా, నువ్వేం చేస్తావో, అయ్యా ఆయన ఏం చెప్తాడో చేయండి. తప్పనిసరిగా అద్భుతం ప్రభు చేయాల్సి వచ్చింది ఆ రోజు. ఎందుకంటే మరియ తల్లి తన తల్లి కాబట్టి ఆ తల్లికి ఆయన కాదు, లేదు, వద్దు అని చెప్పలేడు. ఒక రాజు ముందు సమంగా నిలబడి మాట్లాడగలిగే హక్కు ఇద్దరు స్త్రీలకు మాత్రమే ఉంటుంది. మొట్టమొదటిది తల్లి, రెండోది రాజుగారి యొక్క భార్య రాణి. కానీ ఒకవేళ రాణి అడిగినా వద్దని చెప్పచ్చు, కానీ తల్లి అడిగితే ఏ రాజు కూడా వద్దు, కాదు అని చెప్పలేడు. అది వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధం అది. కాబట్టి ఈ మొదటి పాయింట్గా మనం గుర్తుంచుకునేది ఏంటంటే మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన యేసు ప్రభు కాదనలేడు, వద్దనలేడు. ఇప్పుడు బెర్నార్డ్ గారు రాసిన జపంలో ఏం చెప్తున్నా? మా విజ్ఞాపన వినలేదని ఇంతవరకు లోకములో ఎవరు చెప్పగా వినలేదన్నారు. మరియ తల్లి దగ్గరికి వెళితే ఇక నీకు తిరుగులేదు, తప్పకుండా నీ పని అయిపోయినట్టే. యూదా ఇస్కారియోతు సైతం యేసు ప్రభుని అప్పగించిన తర్వాత వాళ్ళు ప్రభుని పట్టుకొని వెళ్ళిపోయారు. ఈయన మనస్సాక్షి అతను వేధిస్తుంది, ఎక్కడ పోయినా రక్తం కనిపిస్తుంది. ఇక ఆయన చీకటిలో పరిగెత్తుకొని వచ్చాడు. మరియ తల్లి ఆ గదిలో ఎక్కడైతే మేడ మీద ప్రభు తన చివరి భోజనం చేశాడో ఆడికొచ్చాడు. మరియ తల్లి స్త్రీలతో పాటు లోపల ఉన్నారు. వాళ్ళు తాగినటువంటి ఆ పాత్రలన్నీ అక్కడే ఉన్నాయి. ప్రతి పాత్రలో కొద్దిగా రసం ఉన్నది, ద్రాక్షరసం. లోపలికి వచ్చాడు. ఆ దీపాల వెలుతురికి ఆ రసమంతా రక్తంలా కనిపిస్తుంది. నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించి తప్పు చేశానే అని ఆవేదన అతని పొంగిపోతుంది. ఆ సందర్భంలో లోపలికి వచ్చి ఆవేదన ఎటువంటిది ఉందంటే మనసాక్షి వేధిస్తున్నప్పుడు మనశ్శాంతి లేక బిత్రపోయి భయపడిపోయి ఏం చేయాలో తెలియకుండా పిచ్చివాళ్ళ వచ్చినప్పుడు వాడు లోపలికి రావడాన్ని మరియ తల్లి చూశారు. చూసి కుమారా, యూదా కుమారా అని చెప్పుతూ పిలుస్తూ ఉన్నారు. ఆ ఒక్క క్షణంగన వాడు మరియ తల్లి పాదాల మీద పడిపోయి, అమ్మా నేను పెద్ద తప్పు చేశాను, నన్ను కాపాడు ఒక్క మాట అడిగి ఉంటే ఎట్టయినా సరే మరియ తల్లి తన కుమారుని వాడిని ఏకపరిచేది. మరియ తల్లి పిలుస్తూ ఉన్నా కూడా సరే వినిపించుకోకుండా పారిపోయాడు. యాన్ క్యాథరిన్ ఎమిరిచ్ అన్నటువంటి వారు తన దర్శనాల్లో చూసిన దాన్ని ఈ విధంగా రాస్తారు. కాబట్టి నువ్వు ఎటువంటి ఘోర పాపి అయినా, నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నా, చివరికి మరియ తల్లి కాళ్ళు పట్టుకుంటే చాలు, నీ పని అయిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. దీనికి ముందు ఒక కథ నేను చెప్పాను. ఎట్లా అమెరికాలో ఒక ఫాదరు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పొందినటువంటి దర్శనములో ఏ విధంగా జరిగింది, ప్రభు అతనికి నరక శిక్ష ఇచ్చినప్పుడు మరియ తల్లి ఆయన కొరకు ప్రార్థించగలగా మళ్ళా ఆయన ప్రాణంతో తిరిగి వచ్చి ఈరోజు అమెరికా అంతా తిరిగి ఆయన తనకు జరిగిందని చెబుతున్నాడు. స్టీఫెన్ సేజర్ అన్నటువంటి ఆయన అన్న సంగతి ఇంతకుముందు మీకు చెప్పాను. మళ్ళా రెండోసారి చెప్పకుండా ఇంకొక కథ చెప్తాను.
749వ సంవత్సరంలో పుణిత జాన్ దమాసుస్ అన్నటువంటి ఒక ఆయన జీవించేవాడు. ఆ రోజుల్లో సారసేన్ అన్నటువంటి అరబియా రాజు అయినటువంటి వారికి, ఎమీర్ అన్నటువంటి రాజుకి ఈయన ఒక అడ్వైజర్, అంటే తనకు ఎటువంటి రీతిలో కొన్ని ఉపాయాలు చెప్పటం, అలా రాజుగారు నడిపించేదానికి, నిర్ణయాలు తీసుకోవడానికి పక్క నుండి అన్ని విధాలుగా ఆయనకి చెప్పించేవాడు. అదే సందర్భంలో ఆ ప్రాంతంలో లియో, 3వ లియో అన్నటువంటి ఒక సిరియన్ రాజు ఒకడు ఉండేవాడు. ఈ జాన్ దమాసుస్ అన్నవారు ఈ ఎమీర్ అన్నటువంటి అరబ్ రాజుకి దగ్గరగా ఉన్నాడని ఇతనికి బాగా తెలుసు. ఆ రోజుల్లో స్వరూపాలు ఇంకా రాలేదు, పటాలు వచ్చాయి. ఐకోన్ అంటారు. ఐకోన్ అంటే మరియ తల్లి యొక్క పటము, యేసు ప్రభుని పెట్టుకున్నట్టుగా నిత్య సహాయమాత పటం మీరు చూస్తుంటారు కదా, చూసారా? చాలామంది అస్సలు నిత్య సహాయమాత పటం చూసారా? లేకపోతే ఇంటికి మొదలు దాన్ని చూడండి యూట్యూబ్లో. నిత్య సహాయమాత పటం ఒక ఐకోన్. ఐకోన్ అంటే పటం. ఆ రోజుల్లో ఈ పటాలు రకరకాలైనటువంటివి తిరుసభలో వచ్చాయి. ఈ పటాలను మనం ఎటువంటి రీతిలో ఉపయోగించకూడదు అని ఈ రాజు. కానీ కొంతమంది పునీతులు తమ దైవ ప్రేరేపణలో, వారికి వచ్చినటువంటి జ్ఞానములో ఈ పటాలు చూసి ప్రార్థన చేయటం తప్పు లేదు అని అక్కడ కొంచెం భేదాభిప్రాయాలు జరిగాయి. అందువల్ల కొంతమంది పునీతులు ఇది కావాలని, కొంతమంది వ్యక్తులు వద్దని ఐక్లోనిక్లాస్ అన్నటువంటి ఒక భేదాభిప్రాయం వచ్చింది. అప్పుడు ఈ పునీతుడు దమాసుస్ ఈ పటాలు మనం వాడచ్చు, మన ప్రార్థనలు పెట్టుకోవచ్చు, మన వాటిని ఆరాధించట్లేదు, పూజించట్లేదు, కేవలం ఒక గుర్తుగా పెట్టుకుంటున్నాం అంతే, అందులో తప్పు లేదు అన్నారు. పాపుగారులు కూడా అలాగే చెప్తూ వచ్చారు. ఈ సందర్భంలో ఈ రాజుగారి యొక్క పిచ్చి లేదు, ఇది నా రాజ్యంలో ఎవరు చేయకూడదంటే ఈ జాన్ దమాసుస్ దాని గురించి ఉత్తరాలు రాసి అందరికీ పంపేవాడు. ఇది మీరు కొనసాగించండి, మీది వ్యక్తిగత భక్తికి ఎటువంటి భంగం లేదు, దీన్ని మనం ఆరాధించట్లేదు, పూజించట్లేదు, కేవలం ఒక గుర్తులా మాత్రమే అని చెబుతూ వచ్చాడు. దీన్ని చూసినటువంటి లియో అనే రాజు ఎట్టయినా ఇతను ఇరికించాలని ఆయన రాసినటువంటి ఆ ఒక ఉత్తరం తీసుకొని ఆయన చేతి రాత ఎలా ఉందో అదేలాగా ఇమిటేట్ చేసి ఇంకొక ఆర్టిస్ట్ చేత రాపించాడు. ఏం రాపించాడు ఉత్తరంలో? తాను ఆ ఎమీర్ అన్నటువంటి సర్వాధికారి రాజు కింద ఉంటూ ఈ లియో రాజుకి ఒక ఉత్తరం పంపినట్టు. ఏమని? అయ్యా, ఈ సందర్భం బాగుంది, నువ్వు ఒక 200 మంది సిపాయిలు పంపినట్టు, సైనికులు పంపినట్టయితే నువ్వు ఈ ఎమీర్ రాజుని ఎగరేసి నువ్వు రాజు అయిపోవచ్చు అని ఇతనికి ఆయన చెప్పించినట్టు. అంటే ఆ సర్వాధికారి రాజు గారికి ఇతను ఎసురు పెట్టినట్టు. అలా ఉత్తరం రాపించి ఆ ఉత్తరాన్ని ఈయనకు వచ్చినట్టు. ఈ ఉత్తరంతో పాటు ఈయన ఒక ఉత్తరం రాయడం లియో. ఏమని? ఎమీర్ రాజుకి. ఎందుకంటే ఆయన కింద ఈయనున్నాడు. అయ్యా, ఇదిగో నీ కంటి కిందే, నీ కంటి ముందే ఉన్నటువంటి ఆ జాన్ దమాసుసు ఈ ఉత్తరం నాకు పంపించాడండి, మీకు వ్యతిరేకంగా చేయమని మిమ్మల్ని నేను ఎంతగా గౌరవిస్తున్నాను, మీ యొక్క ప్రతినిధిగా నేను ఇక్కడ ఉంటున్నాను, మీకు నేను హాని చేస్తానా? కానీ మీ జాన్ దమాసుస్ ఇలా రాసి పంపించాడే, అతను పోయి మీరు నమ్ముతున్నారే అని కలగం పెట్టి ఇంకొక ఉత్తరం రాసి 2 ఉత్తరాలు ఆ ఎమీర్ రాజుకి పంపాడు. ఆ రాజు చూడగానే మండిపోయాడు. నేను ఇంత నమ్మకం పెట్టుకొని ఉంటే నమ్మక ద్రోగి నా మీదే తిరగబడమని చెప్పి నువ్వు ఉత్తరం రాసి పంపుతావా అతనికి అని ముందు వెనక ఆలోచించకుండా, ఈ పునీతుడు నిరపరాధిని అర్థం చేసుకోకుండా, ఆయన మాట్లాడేదానికి ఒక అవకాశం ఇవ్వకుండా అతని చెయ్యి, కుడి చేత్తు రాశాడు కదా, ఆ చెయ్యి తెగ నరికాడు. నరికి ఒక తాడు కట్టి మార్కెట్లో అందరూ చూసే తోట ఏలాడిచ్చాడు. చెయ్యి తెగిపోగా చెయ్యి లేకుండా ఆయన బాధపడుతూ
కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఈ రాజు ఈ దమాసు సాయంత్రం వరకు ఉన్న తర్వాత తన స్నేహితులు పంపించి, అయ్యా రాజుగారండి, చెయ్యి తెగ నరకటమేమో నరికారు, కనీసం ఆ చెయ్యి నరకబడిన చెయ్యినన్నా ఇవ్వండి, మేము భూస్థాపితం చేసుకుంటాం అని అడిగిపిస్తే ఆ చెయ్యి ఇచ్చాడు ఆయన. ఆ చెయ్యి తీసుకొచ్చి జాన్ గారికి ఇవ్వగా ఆ చెయ్యిని తీసుకెళ్ళి మరియమాత స్వరూపం ముందు పటం ముందు పెట్టి ఇదే నేను చెప్పినటువంటి ఈ మరియమాత అచ్చట ఉంచి ఈ తన చెయ్యి ఆ టేబుల్ మీద పెట్టుకొని కట్టేని చెయ్యి పక్కన పెట్టుకొని అట్టే ఏడ్చి ప్రార్థన చేసి, అమ్మా నీ గౌరవార్థం, నీ మీద భక్తి ప్రజల్లో నేను బాగా అభినందన చేయాలని నేను రాసిన ఉత్తరాల గురించి నా చేయని తెగ నరికాడు, నీ ఇష్టం నీ చిత్తమైతే నాకు దాన్ని అతికిచ్చు అని చెప్పి అట్టనే నిద్రపోయాడు. ఆ నిద్రలో మరియ తల్లి, ఇదిగో నువ్వు అడిగినట్టే నేను దీవిస్తున్నా అని ఆ చెయ్యి తను లేచేటప్పటికి అది చెయ్యి అతుక్కొని ఉన్నది. చరిత్రలో జరిగిన నిజమైన ఒక అద్భుతం ఇది ప్రియమైన సోదరులారా. కట్టుకథ కాదు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇక బిత్తరపోయి లేచినప్పుడు చెయ్యి బాగుంది. మరియ తల్లికి ఎంతో సంతోషముగా పాటలు పాడాడు. ఈ విషయం తెలిసినటువంటి ఆ రాజుగారు చాలా ఆశ్చర్యపడి, నిజమేనా? ఇంతలో ఈయన విరోధులు కొంతమంది, రాజుగారండి మీరు తెగ నరికినటువంటి ఆ వ్యక్తి చెయ్యి అసలు జాన్ గారు కాదండి, ఒక బానిస, ఆయన రూపంలో ఉన్నటువంటి ఒక బానిసను మీ దగ్గరికి పంపగా మీరు ఆ బానిస చెయ్యి కట్ చేశారు తప్ప జాన్ గారు చెయ్యి కాదు, ఆయన చెయ్యి బాగానే ఉంది, మీరు మోసపోయారు అని మళ్ళా ఇంకొకటి ఎసురు పెట్టాడు. జాన్ గారు చెప్పింది నిజమా కాదనేదానికి ఆ ఎమ్మీర్ రాజు పిలిపించి చెయ్యి చూస్తే చెయ్యి అతికిన చోట అట్టనే రింగులాగా ఆ పుండు మాని ఉంటే ఎలా ఉంటుందో కనిపించింది. అప్పుడు జాన్ గారు, నేను చెప్పింది నిజమండి, నేను నమ్మినటువంటి నా దేవుడు, నా దేవుని తల్లి, ఏ తల్లి కొరకైతే నేను ఇదంతా రాశానో ఆ తల్లి నాకు అద్భుతం చేసింది నిన్న సాయంత్రం అని చెప్పి అప్పుడు ఆ రాజుగారు కూడా మారు మనసు పొందారు. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరులారా, ఇది వాస్తవం. ఎవరైతే మరియ తల్లి మీద విశేషమైన ప్రేమ భక్తి కలిగి ఉంటారో వారి ప్రార్థన తల్లి తప్పకుండా ఇస్తారు. ఎందుకోసం అందరూ వేళాంగణికి పరిగెత్తున్నారు. ఆడపోయి చూడండి, ఒక పెద్ద బిల్డింగ్ పూర్తిగా మ్యూజియం, రకరకాలైన వస్తువులు ఎవరిచ్చారు? ఈ అద్భుతాలు పొందినటువంటి వ్యక్తులు ఇచ్చిన కానుకలు. అలాగే లూర్ద్ నగర్ కానీ, ఫాతిమా నగర్ కానీ, ఇంకా ఎన్నో స్థలాల్లో. కాబట్టి మరియమాత విజ్ఞాపన చాలా శక్తివంతమైనది. యేసు ప్రభు ముందు నిలబడి ఏ పునీతుడు మాట్లాడగలడు? రాయపు గారితో సగా వణుకుడేగా, కానీ తల్లి అట్టగాదు. ఇది మొదటి విషయం. రెండోది, యేసు ప్రభు చేసిన ఈ అద్భుతం. యేసు ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చారు. ఈ లోకమంతా ఉన్న నీటిలో దాదాపు ఈ లోకంలో 70% నీటితో నిండి ఉన్నది, ఒక 30% మాత్రమే భూమి. ఆ నీటిలో 98% ఉప్పు నీళ్ళు, దాంట్లో 2% మాత్రమే మంచినీళ్ళు. దేవుడు నీటిని సృష్టించారా? భూమి ఆకాశం సృష్టించారు కదా. నీటిని సృష్టించినట్టు మనం బైబిల్లో చదువుతున్నామా? ఏమున్నది అప్పుడు? దేవుని ఆత్మ నీటి మీద అలలాడుచుండెను అంటే అప్పటికే నీళ్లు నిండి ఉంది. పవిత్ర ఆత్మ ఆ నీటి మీద ఉన్నారు అని మనం చూస్తున్నాం. ఈ లోకాన్ని పరిపాలించే పంచభూతాలు, భూతం అంటే ఇక్కడ దయ్యమని కాదు, పిశాచని కాదు, పెద్ద శక్తులు అన్నట్టుగా, నింగి, నేల, నిప్పు, నీరు, వాయువు, ఈ 5 కూడా గొప్ప శక్తులు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం
అవి నడుస్తున్నాయి. వీటి మీద అధికారం ఎవరికి ఉంటుంది? ఎవరైతే దాన్ని కలగజేశారో వాళ్ళకే ఉంటుంది తప్ప ఏ మానవుడికి ఉండదు. అమెరికాలో కాలిఫోర్నియా కాలిపోతుంది. 80,000 కిలోమీటర్లు మొత్తం కూడా కాలిపోతుంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ నిప్పు ఆర్పలేకుండా పోతున్నారు. కసితో ఆ నిప్పు కాలిపోతుంది. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ 5 శక్తులు కూడా ఎవరు ఏం చేయలేరు. అటువంటి ఆ నీరు ఆ రోజు యేసు ప్రభు ద్రాక్షరసంగా మార్చారు. ఒక గొప్ప అద్భుతం. అద్భుతం అంటే ఏంది? అద్భుతం అంటే ఏంది అందరికీ తెలుసు, కానీ మనం చెప్పం. ప్రకృతి నియమమును దాటినటువంటిది. నీరు ఎప్పుడు కూడా సమంగా నిలబడుతుంది. గోడలా నిలబడుతుందా? కానీ ఎర్ర సముద్రంలో నిలబడిందే, అదే అద్భుతం. నీటి మీద చిన్న ఒక రాయి వేసినా మునిగిపోతుంది. కానీ యేసు ప్రభు దాదాపు 50 కిలోగ్రామ్స్ బరువున్న ఉండాలి 30 వయసులో. ఆయన నడిచిపోయినప్పుడు నీళ్ళలో మునగలాదే. అనగా ప్రకృతి నియమమును దాటినటువంటిది అద్భుతం. ఆనాడు వచ్చినటువంటి తుఫానును ప్రభు ఆపారే. మానవుడు తుఫాను ఆపగలడా? మరి ఆయన సామాన్య మానవుడా? కాదు. యేసు ప్రభు దేవుని కుమారుడు, మానవ రూపంలో ఉన్న మరియమ్మ గారి పుత్రుడు, త్రియేక దేవునిలో రెండో వ్యక్తి, దేవుని యొక్క వాక్కు ఈ లోకమంతా సృష్టించినటువంటి వారు. సుశేషాల్లో 4 సుశేషాల్లో, మత్తయి సుశేషాల్లో 24 అద్భుతాలు, మార్కులో 26 అద్భుతాలు, లూకాసులో 26 అద్భుతాలు, యోహానులో 29 అద్భుతాలు చూస్తున్నాం. అంటే కొన్ని తిప్పి చెప్పబడింది. మొత్తం కలిపితే యేసు ప్రభు 37 అద్భుతాలు చూసినట్టుగా ఈ 4 సుశేషంలో ఒక్కొక్క దాన్ని వ్యక్తిగతంగా చూస్తే 37 టోటల్గా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 37 అద్భుతాలని 5 భాగాలకు విభజించాలి. మొట్టమొదటిది ప్రకృతి మీద ఉన్నటువంటి శక్తిని చూపించేది, రెండోది అత్యవసరమైన దాన్ని ఇచ్చేది, మూడోది స్వస్థతలు ఇచ్చేది, నాలుగోది దుష్టాత్మలను పారదోలేటట్టు, ఐదోది చనిపోయిన వారికి జీవం ఇచ్చినట్టు. అనగా ప్రకృతి మీద ఉన్న శక్తి దేవునికి మాత్రమే. ఎవడైతే ప్రకృతి సృష్టించారో వారు మాత్రమే ప్రకృతిని కంట్రోల్ చేయగలరు. ఆనాడు మరియ తల్లి యేసు ప్రభువును కన్నప్పుడు ఈ చిన్న పసిబిడ్డ దేవుని కుమారుడా అని అందరూ ఆశ్చర్యపోయేటట్టు ఉండిండొచ్చు. కానీ ఆయన దైవ కుమారుడే అన్నటువంటిది ఆనాడు గాబ్రియేలు దూతే చెప్పాడు. పుట్టబోయే బిడ్డ దేవుని కుమారుడు అనబడును. ఆయన పుట్టిన వెంటనే దైవదూతలు ఆకాశములో ఆ మహోన్నత గీతం పాడారు. ఒక సామాన్య మానవునికి దేవదూతలు పాట పాడతారా? మరి ఆయన పుట్టిన వెంటనే ఆకాశంలో నక్షత్రం కనిపించింది. ఆకాశ శక్తుల్లో ఒక సామాన్య మానవుడి కొరకు ఒక నక్షత్రం పుడుతుందా? మరి యేసు ప్రభు తాను చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా తన దైవ శక్తితో చేశారు. తాబోరు కొండ మీద తాను దేవుని కుమారుడు అన్నటువంటి ఆ తేజస్సుతో తన 3 అపోస్తులు కనిపించారు. ఉత్థానమైన చనిపోయిన తర్వాత ఉత్థానమైనటువంటి ఒకే ఒక ఉత్తమ పురుషుడు యేసు ప్రభు మాత్రమే. ఆయన సామాన్య మానవుడు కాదు, దేవుడు. అటు తర్వాత అందరూ చూచుచుండగా మోక్షానికి ఆరోహణమయ్యారు. అనగా ఈ రెండో పాయింట్ మొత్తం మనకు తెలిపేదేంది? యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుడు. రాజుగారి బిడ్డ రాజు కాదా? దేవుని బిడ్డ దేవుడు కాదా? కాబట్టి యేసు ప్రభు తన దైవత్వాన్ని మనకు తెలియజేశారు. ఇక మూడో విషయానికి వద్దాం. యేసు ప్రభు తన బహిరంగ జీవితాన్ని మొట్టమొదటిగా ఒక వివాహముతోనే ప్రారంభించారు.
వివాహం అనేది ఒక స్త్రీ పురుషులు ఏకమై భార్య భర్తలుగా ప్రారంభించేటువంటి రోజు. ఆ యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాల్లో వాళ్ళకి అక్కడ లోపంగా ఉండింది ఏంది? ద్రాక్షరసం. ఆ ద్రాక్షరసానికి ఇంకొక అర్థం ఏంటి? ద్రాక్షరసం సంతోషానికి గుర్తు. ఒక వివాహం సంతోషంగా ఉండాలంటే అక్కడ ద్రాక్షరసం కావాలి. ఆ ద్రాక్షరసం సంతోషానికి గుర్తున్నప్పుడు 6 రాతి బాణలు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, నీళ్లు లేవు. బాణ అంటే ఏంది? బాణ వేరు, కొండ వేరు, కడవ వేరు, దొత్త వేరు, ముంత వేరు, పిడత వేరు, బుడిగి వేరు. కాబట్టి ఆ రాతి బాణలో 3 కడవలు నీళ్ళు పడతాయి అని మనం చదువుతున్నాం. అనగా ఆ 6 అన్న సంఖ్య మీద ఇప్పుడు ధ్యానం చేస్తే, ఈ 6 అనే సంఖ్య దేవుడు లోకాన్ని ఎన్ని రోజుల్లో కలగజేశారు? 7వ రోజు నిద్రపోయారు, విశ్రాంతి. సరే, 6వ రోజు ఎవరిని కలగజేశారు? మానవుణ్ణి మరియు జంతువులు. 6వ రోజు మానవుని కలగజేశారు, జంతువుల తర్వాత మానవుని. మరి ఆ కానాపల్లిలో ఎన్ని రాతి బాణలు ఉన్నాయి? ఈ 6 అనే సంఖ్య అసంపూర్ణమైనటువంటిది, 7 అనే సంఖ్య పరిపూర్ణమైనటువంటిది. 6 అన్నటువంటిది 6 3 6లు అయితే 666 ఎవరి సంఖ్య? ఎవరిది? ఒక జంతు, సైతాన్ యొక్క సంఖ్య, యాంటీ క్రైస్ట్ అని అంటారు. 666 అనేది రాబోయేటువంటి ఎదురు క్రీస్తు యాంటీ క్రైస్ట్ యొక్క నెంబర్గా ఉంటుంది అని మనం చదువుతున్నాం. ఈ 6 మీద ధ్యానం చేస్తే ఒక కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటే 6 విషయాలు అవసరం. టైం అయిపోయింది కాబట్టి ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే వేంపాటి జోర్నెస్ ఒక 7 నిమిషాలు కొట్టేశారు. కాబట్టి ఈ 6 కడవలు లేక 6 బాణలు 6 విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. మొట్టమొదటిది ప్రేమ, గౌరవం. ప్రేమ, గౌరవం అనేది ఒకే నాణ్యానికి ఉన్నటువంటి 2 పక్కలు లాంటిది. వివాహ జీవితంలో భార్య భర్తల మధ్య నిజమైన ప్రేమ, గౌరవం ఉండాలి. భర్త భార్యను కళ్ళు మూసుకొని ప్రేమించాలి. ఆమె చెప్పేది వినకూడదు, చెవిటోడ్లా ఉండాలి. ఆమె ఏం చెప్తుంది వినాల్సిన అవసరం లేదు, చూసి ప్రేమించాలి. భార్య భర్తని గౌరవించాలి. తమిళ్లో ఒక సూక్తి ఉంది, కల్లానాలం కణవన్ పుల్లానాలం పురుషన్ అంట. అంటే వాడు బండోడ్లా ఉన్నా వాడిని ప్రేమించాల్సిందే, వాడు చీపుర పుల్లలా ఉన్నా వాడిని గౌరవించాల్సిందే. కాబట్టి నిజమైన ప్రేమ, నిజమైన గౌరవం భార్య భర్తల మధ్య ఉంటే అది సంతోషానికి ఒక గుర్తు. పునీత ఫ్రాన్సిస్ పాపు గారు అంటారు, పరిపూర్ణమైనటువంటి ఒక భర్త కానీ, పరిపూర్ణమైనటువంటి ఒక భార్య కానీ, పిల్లలు కానీ ఎక్కడ లేరు. నీవు పరిపూర్ణురాలా లేక నువ్వు పరిపూర్ణుడా? ఆమె చేసేదంతా తప్పు నువ్వు అంటున్నావే, నువ్వు చేసే దాంట్లో ఎంత కరెక్ట్ ఉంది? కాబట్టి అందరూ కూడా ఏదో ఒక రకంలో అసంపూర్ణమైన వాళ్ళు. పరిపూర్ణత ఎవరిలో లేదు. కాబట్టి నువ్వు ఇతరుల్లో పరిపూర్ణత కోసం వెతకద్దు. దేవుడిచ్చినటువంటి ఆ భర్తను లేక ఆ భార్యను వారు ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించు, అంతే. వాళ్ళు గౌరవించు, ప్రేమించు. సో మొదటి బాణ ద్రాక్షరసం మనకు చెప్పేదేంటి? వారు నిజమైన ప్రేమ, గౌరవం కలిగి ఉండాలి. ఒకరోజు ఒక మునిని ఒక ఆయన అడిగాడు, గురువా
భార్యకి భర్తకి తేడా ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ గురువు అన్నాడంట, భయపడే మారి నటిస్తూ భయపెట్టేది భార్య, భయపెట్టే మారి నటిస్తూ భయపడేవాడు భర్త. ఇది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పాలి తర్వాత. కాబట్టి నిజమైన ప్రేమ, నిజమైన గౌరవం ఉండాలి. ప్రతి భార్య కూడా భర్తను గౌరవించాలి. నేను చాలాసార్లు ఆలోచించా, ఎందువల్ల కొంతమంది భార్యలు భర్తను గౌరవించరంటే, ఈ భర్తల్లో ఎక్కడో ఒక చోట అబద్ధం ఆడటం, దొంగతనం చేయటం, దొరుకుని ఉండటం. అంటే ఈయన తోక ఆమె చేతుల్లో ఉందని అర్థం. నిజాయితీ లేనటువంటి భర్త ఎక్కడో ఒక చోట తప్పు చేసి ఇరుక్కొని ఉంటాడు. అందువల్ల గౌరవాన్ని కోల్పోయి ఉంటారు. రెండో బాణం మనకు తెలిపేది ఏంటంటే ప్రార్థన. ఏ భార్య భర్తలైతే కలిసిమెలిసి ప్రార్థన చేస్తారో, ప్రార్థన 2 రకాలు, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన. తప్పకుండా భార్య భర్తలు ఇద్దరు ఆదివారం పూజకు రావాలి, అప్పు పండుగ పూజకు రావాలి, సంఘములో కలిసి మెలిసి ప్రార్థన చేయాలి. రెండవది, ఇంట్లో ఇద్దరు కూడా మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. ఎక్కడైతే ప్రార్థన ఉన్నదో ఆ చోట దేవుని ఆశీర్వాదం ఉంటుంది. యేసు ప్రభు వాళ్ళు మధ్యలో ఉంటారు, మీకు కనిపించరు. ప్రభు మీ ఇద్దరి మధ్యలో ఉంటారు. మీ ఇద్దరి మీద చేతులు ఎత్తి తమ గుండెలకు అత్తుకొని మీతో నడుస్తారు. గుడికి పోవాలంటే నువ్వు పో, నాకు వేరే పని ఉంది. భర్త ఇట్లా తిరిగాడంటే ఆ కుటుంబంలో నిజమైన సంతోషం ఉండదు, దేవుని ఆశీర్వాదం రాదు. కాబట్టి ఎప్పుడైతే ఆ కుటుంబం ప్రార్థనలో ఇమిడి ఉన్నదో దేవుని దూతలు అట్టనే ఆ ఇంటి చుట్టూ నిలబడి కాపలా కాస్తారు. దుష్ట వ్యక్తులు, ఆత్మలు రాకుండా వాళ్ళు కాపలా కాస్తారు. లాస్ ఏంజల్స్ అన్ని ఇండ్లు కాలిపోయినాయి, ఒక్క ఇల్లు మాత్రం నిప్పు మధ్య పక్క ఉన్న ఇండ్లు అన్నీ కాలిపోగా ఆ ఇల్లు మాత్రం కాలేదు. తెలుసా? చూడండి యూట్యూబ్లో. అది ఒక క్రైస్తవుడి ఇల్లు, ప్రార్థన చేసేటువంటి వ్యక్తి యొక్క ఇల్లు. దేవుని దూతలను ఇంటి చుట్టూ నిలబడి ఎటువంటి దుష్ట వ్యక్తులు, దుష్ట శక్తులు, విష పురుగులు, అంటు రోగములు, కరువు, యుద్ధము, భూకంపములు, నిప్పు, నీరు, గాలి ఇంకేం చేయకుండా వాళ్ళు కాపాడతారు. ఇక 3వ బాణ మనకు తెలిపేది ఏంటంటే సత్యము, 2 ప్రామాణికత. ఇద్దరు కూడా భార్య భర్తలు నిజమే మాట్లాడాల, తప్పైనా పర్వాలేదు, ఒక మాట చెప్పుకొని క్షమాపణ కోరుకోవాలి. వాళ్ళిద్దరూ ప్రామాణికంగా ఉండాలా. నువ్వు పెళ్లి చేసుకున్న రోజు ఏమన్నావు? చేతిలో చేయబెట్టి గురువు సమక్షంలో, దేవుడి సమక్షంలో, ప్రజల సమక్షంలో ఏమన్నావు? కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, బాధల్లోను, మరణ పర్యంతం నీకు నేను ప్రామాణికంగా ఉంటానన్నావు. ప్రామాణికత ఏంటి? ఆ భర్తకి నువ్వే భార్య, నీకు ఆయనే భర్త. అంతే తప్ప సైడ్లో పోయి ఇంకొక వ్యక్తిని చూసుకోవటం అంటే అది వ్యభిచారం. ఏ ఒక భర్తో భార్యో 9వ ఆజ్ఞకు విరుద్ధముగా పాపం కట్టుకుంటారో వాళ్ళు త్వరలోనే ఒక హత్యకు గురి అవుతారు. వాళ్ళు చంపటమో, వారిని ఎవరో చంపటమో, ఇద్దరు కలిసి ఇంకొకరిని చంపటమో జరిగిద్ది. 9వ ఆజ్ఞకు విరుద్ధంగా పోయే వ్యక్తులు త్వరలోనే 5వ ఆజ్ఞకు విరుద్ధంగా కూడా పోతారు. నరహత్య చేయకుందుగాక 5వ ఆజ్ఞ. 9వ ఆజ్ఞకు నువ్వు దాన్ని పాటించకుండా పక్కదారి పట్టావో త్వరలోనే ఎవరినో ఒకరిని చంపుతావు, లేక నిన్నో ఎవరిని చంపుతారు. కాబట్టి సత్యంలో జీవించాలా, ప్రామాణికంగా ఉండాలా. ఎక్కడైతే సత్యం ఉన్నదో అక్కడ దేవుడు ఉన్నారు. 4వ బాణ మనకు తెలిపేది ఏంటంటే
బాధ్యత. భర్త పురుషుడు కాబట్టి ఉద్యోగం చేస్తూ భార్యను కాపాడాలా, తినడానికి తిండి పెట్టాలా, ఉండడానికి నీడ ఉండాలా, కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలా. ఇది తన బాధ్యత. ఇష్టమైతే కాదు, మొదల్లో ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత ఒక భర్తగా నీది. రేపు బిడ్డలు పుట్టారంటే వాళ్ళు చదివించాల్సిన బాధ్యత కూడా నీదే. భర్త యొక్క బాధ్యత ఒక కుటుంబాన్ని వారికి నీడ ఇచ్చి, నీళ్లు ఇచ్చి, తిండి పెట్టి, గుడ్డ ఇచ్చి, చదివిచ్చి, మందు ఇచ్చి కాపాడాలా. ఇది భర్త బాధ్యత. నొసట చెమట నేలగార్చి నీ బాధ్యతను చేయాలి. అలాగే భార్య కష్టపడి వచ్చే భర్తకు కడుపు నిండా అన్నం పెట్టడం, ఆ బిడ్డలను పోషించటం, ఇల్లు వాకిలి చక్కగా పెట్టుకోవటం, ఇది భార్య యొక్క బాధ్యత. ఇక 5వ బాణ మనకు తెలిపేది ఏంటంటే సర్దుబాటు. ప్రతి ఒక్క విషయంలో ఏదో ఒక విషయంలో కొంచెం కొరత ఉంటుంది. నేను బట్టి కుందేలికి 3 కాళ్ళని సతాయించకూడదు. పోతే పోనీలే, ఈరోజు కాకపోతే రేపు పోనీలే, అదే సర్దుబాటు. ఒకసారి పెండ్లి ప్రసంగంలో 2 స్పానర్లు ఎత్తుకొని 3 స్పానర్లు తెచ్చాను నేను. 6వ నెంబర్ స్పానరు, 8వ నెంబర్ స్పానరు, ఇంకొక స్పానర్. నేను చెప్పా ఈ 5వ నెంబర్ స్పానరు 5వ నెంబర్ బోల్ట్ మాత్రమే ఉపదిస్తుంది. ఈ 8వ నెంబర్ స్పానరు 8వ నెంబర్ బోల్ట్ మాత్రమే ఉపదిస్తుంది. దీన్ని బట్టి దాన్ని ఉపదేయలేవు, దాన్ని బట్టి దీన్ని ఉపదేయలేవు. కానీ ఇది అక్కడ ఇంకొక స్పానర్ ఉంది, అడ్జస్టబుల్ స్పానర్ అంటారు. అది ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఏ సైజు బోల్ట్ ఉన్నా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే అది పెద్దది చిన్నది అవుతుంది. కాబట్టి అవసరమైనట్టుగా దాన్ని తీసుకోవచ్చు. అడ్జస్టబిలిటీ, సర్దుబాటు. కొన్నిసార్లు కోపంలో మనం ఏదో మాట అన్న తర్వాత వెంటనే మర్చిపోయి సర్దుకోవాలి. కుడి ఎడమైతే పొరపాటు లేదు, పర్వాలేదులే పోనీలే అన్నట్టుగా చిన్న చిన్న విషయాల్లో ఇద్దరు కూడా కలిసిమెలిసి నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే అన్నట్టుగా కాకుండా ఒకరు చెప్పేది ఒకరు విని ఎంతవరకు న్యాయం ఉన్నదో చూసి ఒప్పుకోవాలి. అదే సర్దుబాటు. ఇక 6వ బాణ చెప్పేది ఏంటంటే ఉన్నదాంతో తృప్తి పడు. పక్కింటోడికి ఇంత పెద్ద మేడ ఉంది, నాకు కూడా అదే కావాలంటే అట్ట చేసుకోవడానికి ముందు చూసావుగా. కాబట్టి ఆ వ్యక్తి నీకు ఇచ్చేదాంతో ఉన్నదాంతో తృప్తి పడు. లేని దాని కొరకు అంగలార్చకద్దు, ఆశపడద్దు. అత్యాశ మొత్తానికి మోసం, బుల్లి బుల్లి ఉపాయాలు కొంపకు చేటు. కాబట్టి ఉన్నదాంతో తృప్తిపడు, లేని దానికోసం పీడించద్దు. నిన్ను కట్టుకొని నేను ఏం సుఖపడినా నాకు అది ఉందా, ఇది ఉందా, అది ఉందా, పొద్దుగూకులు గొనుగుడు. స్త్రీల యొక్క పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాగుడు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భర్తలు ఎప్పుడు సంతృప్తిగా ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు ఉన్న దాంతో తృప్తి పడాలా. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలా. స్వీయ నిరంతర మనం ఏం చెప్తున్నాం, ఎట చెప్తున్నామని ఆలోచించి మాట్లాడాలి. భర్తలు కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం పనిచేసి వస్తే వచ్చి రాకదలకంతా ఒకే గొనుగుడు. అట చేస్తే వాడికి విసుగు. వచ్చి స్నానం చేసి కూర్చొని భోంచేసేటప్పుడు అయ్యా గ్యాస్ అయిపోయింది, దాని విషయం చూడాలా, అబ్బాయికి ఫీజు కట్టాలా, ఇలా ఒక్కొక్కటిగా చెప్తే సరే చూద్దాం చేద్దాం అంటారు. అది రాకముందుగానే. కాబట్టి చాలా వరకు స్త్రీలలోనే ఇంటి కంట్రోల్ మొత్తం ఉండేది. బాగా గుర్తుపెట్టుకోండి. పురుషులు మీరు చెప్పినట్టు చేస్తారు, కానీ వాళ్ళు ఏ విధంగా చేయించుకోవాలనేది కొద్దిగా జ్ఞానంతో, సోదర ప్రేమతో, గౌరవంతో చేస్తే అది సర్దుకుంటుంది. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారు, ఈరోజు పవిత్రాత్మ చాలా వేగంగా దిగి వచ్చినట్టు కిందకి. కాబట్టి మీరు విన్నటువంటి 6 రాతి బాణలు నిండా ఉన్న ద్రాక్షరసం ఇదే. ఏ కుటుంబంలోనైతే ఈ 6 రాతి బాణల నిండా ద్రాక్షరసం ఉందో ఆ ఇంట్లో సంతోషం ఉంటుంది. దీన్ని మనం పాటించుకుందాం. ఆమేన్.
పరలోకమును భూలోకమును సృష్టించిన ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాత్రమే తన పరిశుద్ధాత్మశక్తి ద్వారా ఐక్యత అనే కృపావరమును అనుగ్రహిస్తాడు. క్రైస్తవ సమైక్యత ఆదివారం రోజున ఆయన సన్నిధిలో ఈ బలిపీఠము చుట్టూ చేరిన మనందరం తన కుమారుడైన యేసు ప్రభువు స్థాపించిన శ్రీ సభలో ఐక్యతావరం కోసం మన ప్రేమగల తండ్రిని వేడుకొందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పేతురు గారి వారసుడిగా సేవలందిస్తున్న మన ఫ్రాన్సిస్ పాపు గారు రోమన్ కథోలిక సంఘం నుండి విడిపోయిన సంఘాలన్నింటినీ సమైక్యపరచడానికి ఎంతో కృషి చేస్తున్నారు. కావున దేవుడు పాపు గారికి సమైక్య సాధన చేసే ప్రతి ప్రయత్నాన్ని ఫలింపు చేయమని ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రపంచ దేశాల క్రైస్తవ సంఘాల సమైక్య యొక్క 70వ వార్షికోత్సవం సందర్భంగా జెనీవా దేశంలో ఫ్రాన్సిస్ పాపు గారు ఐక్యత మరియు శాంతి కోసం ఒక యాత్రికుడిగా నేను ఇక్కడికి రావాలని కోరుకున్నాను. నా వలె ఇదే ప్రయాణంలో ఉన్న మిమ్మల్ని నేను కనుగొన్నాను కనుక నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పుచున్నానని పలికారు. పాపుగారి వలె ప్రతి సంఘ నాయకులను మరియు కాపరులను ఐక్యతను కోరే వారి వలె ప్రేరేపించమని దేవుని ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రపంచవ్యాప్తంగానున్న క్రైస్తవ సంఘాల కోసం ప్రార్థిస్తూ వారి ఐక్యత కోసం మనం చేసే ప్రయత్నాలను మరియు మనం వారితో జరిపే వివిధ సహృదయపూర్వక చర్చలు ఫలించినట్లు దేవుని ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. భారతదేశంలోనున్న క్రైస్తవ సంఘాలు ప్రార్థనతో మరియు సోదర భావంతో జరిపే చర్చలు మనలో ఉన్న వ్యత్యాసాలను తొలగించి ఒక్కొక్కరికి దేవుడిచ్చిన వరముల అనుభూతిని ఆస్వాదిస్తూ సువార్త వ్యాప్తి కోసం అందరూ సమైక్యంగా ఒకే సంఘంగా ఉండినట్లు ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన దేశ రాష్ట్ర నాయకులు మన దేశంలోని మైనారిటీల పట్ల నిజమైన శ్రద్ధను చూపుతూ రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా లౌకికవాదం మరియు ప్రజాస్వామ్య స్ఫూర్తి పట్ల నిబద్ధత కలిగి దేశ సేవలో ఉండినట్లు వారి కోసం ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. బోస్ సన్యాసుల మఠానికి చెందిన సోదరీ సోదరులు యేసుక్రీస్తును అనుసరిస్తూ దేవుని కోసం అన్వేషణ కొనసాగించాలని, వారి సాధారణ జీవితంలో బ్రహ్మచర్యం, విధేయత, పేదరికం మరియు స్థిరత్వం అనే సుగుణాలను పాటిస్తూ వారి మఠ నియమాల ప్రకారం జీవిస్తూ సువార్త వ్యాప్తికై కొనసాగునట్లు ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన దేశంలోని మణిపూర్, పశ్చిమ బెంగాల్ మరియు ఇతర ప్రాంతాలలో హింసలకు, బాధలకు బాధితులవుతున్న ప్రజల కోసం ప్రార్థించుదాం. కీడుల నుండి మనలను కాపాడే ప్రభువు వారిని సంరక్షించి వారికి జీవితం మీద నూతన ఆశను ప్రసాదించి ఆయా ప్రదేశాలలో
శాంతి పునరుద్ధరించబడేటట్లు ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత విన్నపముల కోసం ప్రార్థించుదాము. ప్రేమగల తండ్రి, మీ కుమారుని ఆధ్యాత్మిక శరీరమైన శ్రీ సభకు ఐక్యతా వరమును ప్రసాదించమని ప్రార్థిస్తున్న మీ బిడ్డల వేడుకోలు ఆలకించండి. పలు సంఘాలుగా విడిపోయిన మా సహోదరి సహోదరులను వెతకటానికి, వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడానికి మాకు మంచి మనస్సును ఇవ్వండి. ఈ విధముగా ఈనాటి దివ్యబలి పూజ విందు అర్థవంతముగా పరిపూర్తి కాగలదు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవులను ఆలకించండి. ఆమేన్. మివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ. నాకున్నదంతయు నీదే, చడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ. తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. ముకురంధ్రములో ప్రాణవాయువు ఊది జీవమునిచ్చిన తండ్రి నీవే. ముకురంధ్రములో ప్రాణవాయువు ఊది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. వందనము 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 ప్రభు వందనము. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగంటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ బలిని కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరగ నెరవేరుచున్నది.
కావున ఈ పవిత్ర కార్యముని యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్నిక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా
ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్తకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలేవారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన మీ శ్రీ సభ జ్ఞాపకముంచుకను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం మరియు అంతోణిదాస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమేందు పరిపూర్ణులుగా చేయుము. ఉత్థానమున మిగుతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికర ముందు చనిపోయిన వారిని జ్ఞాపకముంచుకొను. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కన్నిధులకు మరియమాతతోను, పుడిత జోజపు గారితోను, పుడిత అపోస్తులతోను, పుడిత చిన్న తెరేసమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజములో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తుతో
అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన
తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యమును చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం, జీవాహారం, ప్రభు జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మబలమే ఆహారం, లసిన విశ్వాసిని నడిపించును ఆహారం. శోధనలు వేదనలు ఆత్మబలమే ఆహారం. ఈ శాశ్వత భోజముకై శ్రమ తీర్చుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం, జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. నిజముతో స్వీకరించరారండి భక్తులారా, ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, వచ్చే వారం 25వ తారీఖు సాయంత్రం 6 గంటలకి శనివారము ఏడుగుంటపాడులో మరియమాత దేవుని పూజ ఉంటుంది. అది ఈ నెలకు సంబంధించింది. పూజ అయిన వెంటనే మన యువకులందరూ కూడా గుడి మీద ఉన్నటువంటి ఆ నక్షత్రాన్ని తీసి కింద పెట్టాలని మనం చేస్తున్నాం. దాంట్లో ఉన్నటువంటి లైట్లన్నీ బయటికి తీయాలి కాబట్టి తీసి గుడికి ఎడమవైపు పెట్టాలని మనం చేస్తున్నాం పూజ అయిన వెంటనే. మరియమాత చీరల విషయాల్లో కొద్దిగా కన్ఫ్యూషన్. నేను మొదటి సంవత్సరం చూస్తున్నా, ఈ చీరలు కొనుక్కునే వాళ్ళు వెంటనే డబ్బులు ఇచ్చేది లేదు. ఇద్దరు సంఘ పెద్దలు దానికి బాధ్యత వహించినను వారు ఎన్నిసార్లు అడిగినా తీసుకున్న వాళ్ళు ఇస్తామంటున్నారు. 4వ నెల వస్తుంది, ఇంతవరకు డబ్బులు కొన్ని రాలేదు. కాబట్టి ఇక మీదట మరియమాత చీరలన్నీ కూడా స్వామి దగ్గరే ఉంటాయి. కట్టాల్సినవి కట్టినవి రెండు కూడా స్వామి దగ్గర ఉంటాయి. కట్టిన తర్వాత ఆ చీర భద్రపరుస్తాం. ఎవరికైనా ఎప్పుడైనా మీకు కావాలన్నప్పుడు వచ్చి అసలైనటువంటి ఆ ధరకి పైన ఒక 200 300 ఇచ్చి గుడికి
ఆ చీర మీరు తీసుకోవచ్చు. సంవత్సరం చివరిలో ఏలం వేసే పని అంతా ఇక లేదు. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే కావాలన్నప్పుడు వచ్చి తీసుకోవచ్చు. తద్వారా అప్పుడప్పుడే అక్కడక్కడే వారి వద్ద డబ్బులు వసూలు చేసేది బాగుంటుంది. సంవత్సరం చివరి వరకు పెట్టుకోవటం, దాన్ని తీసుకొని ఇవ్వకపోవటం, ఇది 3 సంవత్సరాలుగా నేను చూస్తున్నా, అది చక్కగా లేదు. మన జేఎంజే సిస్టర్లు సెయింట్ జేవియర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు ఒక విషయం తెలియజేయమని మనవి చేశారు. వారు యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పర్మిషన్ వచ్చింది. కాబట్టి సిబిఎస్ఈ సిలబస్సు వారు పాటిస్తారు. అందువల్ల మొట్టమొదటిగా కథోలిక క్రైస్తవులకి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. అట్టి వారికి జ్ఞానస్థాన సర్టిఫికేట్ మీరు తీసుకొని వెళితే 25% మీకు కన్సెషన్ ఇస్తారు ఇచ్చే ఫీజులో. వీరు స్థాపించినటువంటి ఆ ఫీజు స్ట్రక్చర్ ఇతర స్కూల్తో, ఏ స్కూలు ఈ సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి కదా, ఆ స్కూల్స్తో పోల్చినప్పుడు దాదాపు 40% తక్కువ. కాబట్టి వీళ్ళనింతవరకు ఎవరైతే మధురలో వెళ్తారో వాళ్ళకి ఇవ్వబడతాయి. మీరు కథోలిక క్రైస్తవులైనా లేటుగా వెళ్తే అక్కడ సీట్లు లేకపోతే వాళ్ళు ఎవరు, తర్వాత మీరు బాధపడబాకండి. ఎవరైతే గుడికి వస్తారో, తల్లిదండ్రులు జ్ఞానస్థానం తీసుకున్నారో అటువంటి వారి బిడ్డలకే సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది. సంవత్సరానికి ఒకసారి గుడికి వచ్చేవాళ్ళు జ్ఞానస్థానం తీసుకొని వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వబడదు. ఈ అడ్మిషన్ అనేది ఏప్రిల్ నెలకు అయిపోతుంది. కాబట్టి ఎవరికైనా ఈ విషయాలు తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి సిస్టర్తో ఫోన్ చేసి లేక సిస్టర్తో మాట్లాడి ఈ విషయాలు కనుక్కోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక కరపత్రం ఒకటి మన ఉపదేశాలు ఇచ్చి పెడతాం. ఏ కుటుంబాలు అయితే తమ బిడ్డల్ని ఈ బడిలో చేర్చాలనుకుంటారో వాళ్ళు మన పీటర్ సార్ దగ్గర అడిగి తీసుకోవచ్చు. ఈ వారపు పండుగలు జనవరి 20వ తారీఖు అనగా రేపటికి పునీతులైన బేబియన్ మరియు సెబాస్టిన్ గారి పండుగ వేద సాక్షులు. 21వ తారీఖు మంగళవారం పునీత ఆగ్నేయసమ్మ కన్యక వేద సాక్షి పండుగ. 24వ తారీఖు శుక్రవారము పునీత ఫ్రాన్సిస్ దే సేల్స్ గారి పండుగ. 25వ తారీఖు శనివారము పునీత పౌలు గారి మనోపరివర్తన పండుగ. ఈరోజు మనకు ఈ దివ్య బలి పూజ సమర్పించినటువంటి ఫాదర్ మరి జోసెఫ్ గారికి మీ తరపున నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. పూజ అయిన వెంటనే శాంతకుమారి కుటుంబస్తులు పీఠ ముందుకు రావాలి. వారి యొక్క వివాహం దివ్య సముఖం దేవుని సముఖంలో ఒక దేవతని అనుమానముగా నెరవేర్చబడుతుంది. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ పవిత్ర దివ్య బలి పూజను సమర్పించుటకు నాకు అవకాశంనిచ్చినటువంటి విచారణ గురువులు గురుశ్రీ డిఎస్ పౌల్ గారికి నా తరపున, కుటుంబ సభ్యుల తరపున మరియు మా కుటుంబ సభ్యులైనటువంటి శాంతి కుమారులను వివాహానికి సిద్ధము చేసి మరి వారి పిల్లలకు ప్రథమ దివ్య సత్ప్రసాదమును స్వీకరించడానికి కావలసిన క్లాసులను ఇచ్చినటువంటి ఫాదర్స్కి నా తరపున మరియు మా కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 491. దీపిక వెలిగించే విశ్వవిధాత జయము జయము, విశ్వవిధాత జయ జయము. వరగుణ దీపిక వెలిగించే విశ్వవిధాత జయ. పతితుల ప్రేమించే చల్లని ప్రభువు నీవు గదా. దయగని పతితుల ప్రేమించే చల్లని ప్రభువు నీవు గదా. చల్లని ప్రభువు నీవు గదా. చల్లని ప్రభువు నీవు గదా. వరగుణ దీపిక వెలిగించే విశ్వవిధాత జయము జయము, విశ్వవిధాత జయ జయము. నాలో మంచిని నెలకొల్పు, నీలో నిలువగా నన్ను నిలుపు. నాలో మంచిని నెలకొల్పు, నీలో నిలువగా నన్ను నిలుపు. నీలో నిలువగా నన్ను నిలుపు. నీలో నిలువగా నన్ను నిలుపు. వరదుణ దీపిక వెలిగించే విశ్వవిధాత జయము జయము, విశ్వవిధాత జయ జయము. వరగుణ దీపిక వెలిగించే విశ్వవిధాత జయము జయము, విశ్వవిధాత జయ జయము.